హాయ్ ఎవరీవన్, బోట్ నెక్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. చూడండి, కింద ఖర్చులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి. దానికి 1/2 ఇంచ్ పైన ఇంకొక లైన్ గీసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5, దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 15 ఇంచెస్ దగ్గర లెంత్ అనేది తీసుకోవాలి. మళ్ళీ ఈవతలు కూడా 15 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ లైను మొత్తం కరెక్ట్గా ఒకే లైన్లో రావడం కోసం ఇలా మార్క్ చేసుకుని ఈ 2 మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఈ లైన్ దగ్గర నుంచి మనం షోల్డర్ విడ్త్ అనేది తీసుకోవాలి. ఈ బ్లౌజ్కి వచ్చేసి షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 15 ఇంచెస్, దానిలో సగం తీసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా షోల్డర్ మెజర్మెంట్లో సగం తీసుకోవాలి. ఫోల్డింగ్ నుంచి 7.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇదే 7.5 ఇంచెస్ డౌన్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇది ఆర్మ్ హోల్ కోసం వస్తుంది ఈ లైన్ అనేది. చూడండి, 7.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఫోల్డింగ్ నుంచి 7.5 ఇంచెస్ అంటే షోల్డర్ లైన్ నుంచి ఈ లైన్ స్ట్రైట్గా రావడం కోసం ఈ ఫోల్డింగ్ నుంచి 7.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ వచ్చేసి 36 ఇంచెస్, దానిలో 4వ భాగం వచ్చేసి 9 ఇంచెస్, దానికి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని 9.15 దగ్గర మార్క్ చేసుకోవాలి. దీనికి 1.5 ఇంచు ఖర్చు కోసం ఇంకొక మార్క్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 32, దానిలో 4వ భాగం వచ్చేసి 8 ఇంచెస్, దానికి ఒక 15 ఇంచెస్ కలుపుకొని 8.15 దగ్గర మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ వచ్చేసి డాట్ల కోసం, 1.5 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పైన ఖర్చు కోసం ఒక లైన్ గీసుకోవాలి 1/2 ఇంచ్ గ్యాప్తో షోల్డర్ దగ్గర. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. డౌన్ మార్కింగ్ నుంచి షోల్డర్ మార్కింగ్ నుంచి డౌన్ వరకు, మళ్ళీ అడ్డగీత వరకు, అంటే మనం చెస్ట్ మార్కింగ్ చేసాం కదా ఆ మార్కు. నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. ఈ షోల్డర్ విడ్త్ ఎంత తీసుకోవాలంటే షోల్డర్ మార్క్ చేసాం కదా 7.5 దగ్గర, అక్కడి నుంచి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకుని మీరు నెక్ ఇలా బాక్స్ గీయకుండా ఇలా గీయటం వస్తే ఇలా గీసేసుకోవచ్చు. లేదంటే మీరు బాక్స్ అనేది డ్రా చేసుకుని తర్వాత ఆ బాక్స్లో నెక్ అనేది కూడా డ్రా చేసుకోవచ్చు. చూడండి, షోల్డర్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్. ఈ లైన్లు కూడా కలుపుకోవాలి. మెజర్మెంట్ మార్క్తో కలుపుకోవాలి. ఇక్కడ డాట్ మార్కింగ్ చేసుకోవాలి. 4 ఇంచెస్తో ఒక మార్క్ చేసుకోవాలి. పైకి కూడా ఒక 4 ఇంచెస్తో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మళ్ళీ 4 ఇంచెస్తో ఒక మార్క్ చేసుకోవాలి. అంటే స్ట్రైట్గా రావడం కోసం ఈ లైన్లన్నీ కలిపేసుకోవాలి. డాట్ ఎప్పుడు కూడా 1 ఇంచ్లోనే వేసుకోవాలి. అండ్ ఒక 1/2 ఇంచు పట్టుకుంటే సరిపోతుంది ఫోల్డింగు. ఈ సైడ్ వేస్ట్ దగ్గర సైడ్ 1 ఇంచు మైనస్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ డాట్ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. మామూలుగా బోట్ నెక్ ఫ్రంట్ బ్యాక్ ఇదే షేప్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఏదన్నా ప్యాటర్న్ వచ్చినప్పుడు లేదా హ్యాండ్స్ పొడవు లేదా షార్ట్ హ్యాండ్స్ వచ్చినప్పుడు షోల్డర్ విడ్త్ ఎంత తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్